హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్టు 4th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే ఆగస్టు 3rd సండే నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఇందులో కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారత ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా ఎవరు వ్యవహరిస్తారు? సో మనము లాస్ట్ క్లాస్లో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి, అలానే ఉపరాష్ట్రపతి రాజీనామా, వేకెన్సీ ఇలాంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేశాము. అలానే రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజీని కూడా ఖరారు చేసింది. ఆ కంటెక్స్ట్ లో మనము ఈ క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎవరు వ్యవహరిస్తారు అని క్వశ్చన్ అడిగాను. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ని ఇచ్చాను అండి. ఆప్షన్ ఏ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, ఆప్షన్ బి రాష్ట్రపతిచే నామినేట్ చేయబడిన రాజ్యసభ సభ్యుడు, ఆప్షన్ సి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ డి తాత్కాలిక ఉపాధ్యక్ష పదవి నిబంధన లేదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, మనకి డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ లేదు, మనకి యాక్టింగ్ ప్రెసిడెంట్ కాన్సెప్ట్ ఉంది. వైస్ ప్రెసిడెంట్ మనకి రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు యాక్టింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ అనే నిబంధన లేదు, కాబట్టి ఇక్కడ డి కరెక్ట్ అవుతుంది. అలానే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు రాజ్యసభ చైర్మన్గా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తారు అండి. మళ్ళీ ఉపరాష్ట్రపతి తిరిగి ఎన్నికయ్యేవారు. ఇక్కడ మనము ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఓన్లీ రాజ్యసభకి చైర్మన్గా మాత్రమే వ్యవహరిస్తారు ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు. ఆయన ఉపరాష్ట్రపతి బాధ్యతలను మాత్రం స్వీకరించరు, కాబట్టి ఏ అనేది రాంగ్ ఇక్కడ. అలానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి మనం చూస్తే, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇద్దరి పదవులు ఖాళీగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి బాధ్యతలను నిర్వర్తిస్తారు. కాబట్టి మనకి ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, భారత్పై 96,000 కోట్ల భారం. ఈ ఆర్టికల్లో రష్యాతో చమురు వాణిజ్యం కారణంగా అమెరికా విధించిన జరిమానాల కారణంగా భారతదేశానికి 96,000 కోట్ల భారం పడనుంది అని వివరించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, పిఎల్ఐ తరహా పథకం కావాలి. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ విధించిన 25% టారిఫ్స్ కారణంగా భారతదేశంలోని కొన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. సో ఆ రంగాలను ఆదుకోవడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ వంటి కొన్ని ప్రోత్సాహకాలు ఆ రంగాలకి అందించాలని ఇక్కడ డిమాండ్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, ప్రపంచంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్కు 3వ స్థానం. ఇటీవలి ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క నివేదిక ప్రకారం భారతదేశం జపాన్ను అధిగమించి 3వ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి దేశంగా నిలిచింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, మహామృత్యుకాల హెచ్చరిక. ఈ ఆర్టికల్ మాస్ ఎక్స్టెన్షన్స్ గురించి, ముఖ్యంగా పెర్మియన్ అండ్ ట్రయాసిక్ పీరియడ్స్ కాలంలో జరిగిన మాస్ ఎక్స్టింక్షన్ అండ్ ప్రస్తుత వాతావరణ మార్పులకి లింక్ చేయడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, అనుభవ సంపన్నులకు ఏది ఆసరా. ఈ ఆర్టికల్ భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్న వృద్ధుల సంఖ్య గురించి, పెరుగుతున్న వృద్ధ జనాభాకి తగిన అవసరాలను తీర్చలేకపోవడము, అలానే దానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఇండియన్ సొసైటీ టాపిక్ లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, భారత్పై 96,000 కోట్ల భారం. ఈ ఆర్టికల్ ఇటీవల భారతదేశం మీద అమెరికా ఒకవేళ రష్యాతో చమురు వాణిజ్యం చేస్తే పెనాల్టీ విధిస్తాము అని చెప్పిన నేపథ్యంలో, ఒకవేళ అమెరికా చెప్పినట్లు భారతదేశం వింటే సుమారు 96,000 కోట్ల భారం భారతదేశం మీద పడనుంది అని ఒక అంచనా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా మరియు రష్యా మధ్య ఆయిల్ ట్రేడ్ గురించి మనం చూస్తే, ఉక్రెయిన్ వారికి ముందు భారతదేశం మరియు రష్యా మధ్య ట్రేడ్ చాలా తక్కువగా ఉండేదండి. ఓన్లీ లెస్ దాన్ 0.2% ఉండేది. అయితే ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యా ఆయిల్ కంపెనీల మీద వెస్ట్రన్ కంట్రీస్ శాంక్షన్స్ విధించడంతో రష్యాకు న్యూ మార్కెట్స్ అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో భారతదేశం రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ని దిగుమతి చేసుకుంటూ
చమురు వాణిజ్యాన్ని 30-40% మేరకు పెంచుకోగలిగింది. అంటే ఎర్లియర్ 0.2% ఉండేది సుమారు 30-40%కి పెంచింది. అలానే వన్ మోర్ అడ్వాంటేజ్ ఇండియాకి ఏం జరిగింది అంటే, ఇలా తక్కువ ధరకు దిగుమతి చేసుకున్న ఆయిల్‌ని ఇండియన్ ఆయిల్ కంపెనీలు శుద్ధి చేసి యూరోపియన్ మార్కెట్‌లకు కొంత ప్రాఫిట్‌తో అమ్ముకోవడం జరిగింది. రష్యా మీద శాంక్షన్స్ ఉండడంతో యూరోపియన్ కంపెనీలు భారతదేశం నుండి ఈ చమురును దిగుమతి చేసుకునేవి. ఈ విధంగా భారతదేశ ఆయిల్ కంపెనీలు చాలా లాభాలను చూడడం జరిగింది. అయితే ఇప్పుడు రష్యాతో ఒకవేళ భారతదేశం చమురు వాణిజ్యం కొనసాగిస్తే దాని మీద పెనాల్టీ విధిస్తాము అని అమెరికా ప్రకటించడంతో భారతదేశం మీద కొంత భారం పడే అవకాశం ఉంది అండి. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకుని శుద్ధి చేసిన చమురును భారత్ నుంచి కొనుగోలు చేయమని కూడా ప్రకటించడం జరిగింది. జనవరి 2026 నుంచి దీనిని నిషేధించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో దీని వలన భారతదేశం మీద సుమారు 96,000 కోట్ల వరకు భారం పడనుంది అనేది ఒక అంచనా. చమురు వినియోగంలోను మరియు దిగుమతిలోను ప్రపంచంలోనే భారతదేశం 3వ స్థానంలో ఉంది. సో ఇప్పుడు ఈ ఆంక్షల నేపథ్యంలో భారతదేశం మీద ఇది భారం పడి ఇంధన ధరలు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పిఎల్ఐ తరహా పథకం కావాలి, ఆర్థికంగా సహాయం చేయండి. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ప్రభుత్వాన్ని కోరుతున్న ఎగుమతిదారులు. మనము లాస్ట్ క్లాసెస్లో చూసాము, భారతదేశం మీద డొనాల్డ్ ట్రంప్ 25% వరకు సుంకాలను విధించడం జరిగింది. దీని వలన భారతదేశంలో అనేక రంగాలు ఇబ్బందులకి గురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మోస్ట్ ఎఫెక్టెడ్ సెక్టార్స్ మనం చూస్తే అధిక భారం పడే రంగాల్లో జౌళి రంగం $10.3 బిలియన్, రత్నాలు ఆభరణాలు $12 బిలియన్, రొయ్యలు $2.24 బిలియన్, తోలు పాదరక్షలు $1.18 బిలియన్, రసాయనాల పరిశ్రమ $2.34 బిలియన్, ఎలక్ట్రిక్ మెకానికల్ యంత్రాల రంగం $9 బిలియన్ మోస్ట్ ఎఫెక్టెడ్ సెక్టార్స్గా ఉన్నాయి. ఈ టారిఫ్ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడంతో పాటు రుణాలను అందించాలని కూడా ఈ రంగాలకు చెందిన ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఎగుమతిదారులకు బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు 8-12% ఉన్నాయి. అయితే ఇతర పోటీ దేశాలలో ఇది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు రుణ సదుపాయాన్ని కూడా తక్కువకు అందించాలి అని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పిఎల్ఐ స్కీమ్ తరహాలో కొన్ని ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించేందుకు నూతన స్కీమ్స్ ను ఈ రంగాలకు అందించాలి అని ప్రభుత్వాన్ని ఈ రంగానికి చెందిన ప్రతినిధులు కోరుతూ ఉన్నారు. ట్రంప్ విధించిన 25% అధిక సుంకాలను భరించడానికి ఎగుమతిదారులకు ప్రభుత్వం సహాయం చేయాలి అని వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యూపీఐ లావాదేవీలలో 35% వృద్ధి. ఈ ఆర్టికల్ భారతదేశంలో రోజు రోజుకి విస్తరిస్తున్న డిజిటల్ పేమెంట్ వ్యవస్థ గురించి, అలానే యూపీఐ ట్రాన్సాక్షన్స్ రోజు రోజుకి వృద్ధి చెందడం గురించి వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాము. భారతదేశంలో జూలై 2025లో రికార్డ్ నెంబర్ ఆఫ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగాయండి. సుమారు 1947 కోట్ల ట్రాన్సాక్షన్స్ జూలై 2025 నెలలో జరిగాయి. అండ్ ప్రీవియస్ జూలై 2024తో కంపేర్ చేస్తే ఇది 35% వృద్ధిని చూడవచ్చు. అలానే ఈ వాల్యూ చూస్తే జూలై 2025లో జరిగిన ట్రాన్సాక్షన్స్ యొక్క వాల్యూ మనం చూస్తే 25.08 లక్షల కోట్లుగా ఉంది. లాస్ట్ ఇయర్ జూలై 2024తో కంపేర్ చేసినప్పుడు ఇది మనకి 22% వృద్ధిని చూడవచ్చు. అండ్ జూలై మంత్లో డైలీ యావరేజ్ ట్రాన్సాక్షన్స్ మనం చూస్తే పర్ డే 26.8 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగేవి. వీటి యొక్క విలువ 80,911 కోట్ల రూపాయలుగా ఉండేది. సో భారతదేశంలో యూపీఐ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎంత మేరకు వృద్ధి చెందాయో మనం చూడవచ్చు. అలానే జూన్ 2025లో 1840 కోట్ల ట్రాన్సాక్షన్స్, మే 2025లో 1868 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయండి. భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ మీద ఇస్తున్న సబ్సిడీల కారణంగా రోజు రోజుకి ట్రాన్సాక్షన్స్ వాల్యూ మరియు నెంబర్ కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు ఈ యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేటును తిరిగి తీసుకురావాలి అన్న ప్రతిపాదనలు కూడా వస్తూ ఉన్నాయి అని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఎండిఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ తిరిగి తీసుకువస్తే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తగ్గే ప్రమాదం కూడా ఉంది. ఈ ఎండిఆర్ అంటే ఏంటి అండి?
డిజిటల్ చెల్లింపును యాక్సెప్ట్ చేసినందుకు గాను మర్చెంట్ మీద పడే కొంత భారాన్ని మనము ఎండిఆర్ అని పిలుస్తాము. అయితే ఈ ఎండిఆర్ తిరిగి తీసుకువస్తే భారతదేశంలోని చాలా మంది చిన్న చిన్న దుకాణదారులు ఈ యూపీఐ చెల్లింపు వ్యవస్థలను తొలగించే ప్రమాదం ఉంది. ఇటీవలి ఒక ఇండిపెండెంట్ సర్వేలో కూడా ఈ విషయం తేలింది. ముఖ్యంగా 73% మంది చిరు వ్యాపారులు ఒకవేళ ఎండిఆర్‌ను తిరిగి ప్రవేశపెడితే యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ను నిలిపివేస్తాము అని వెల్లడించారు. సో, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఎండిఆర్ మీద ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్‌కు 3వ స్థానం. ఈ ఆర్టికల్ ఇటీవలి ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క గణాంకాల ప్రకారం భారతదేశం జపాన్‌ను అధిగమించి 3వ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా నిలిచింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం భారతదేశం 1,08,494 గిగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసింది అని, అండ్ జపాన్ ఇప్పటి వరకు 96,459 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడంతో భారతదేశం ఇప్పుడు జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా నిలిచింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో చైనా ఉండగా 2వ స్థానంలో యుఎస్ ఉన్నాయి. ఇప్పుడు చైనా మరియు యుఎస్ తర్వాత భారతదేశం 3వ స్థానంలో ఉంది. భారతదేశం 100 గిగావాట్ల మార్కును అధిగమించినా కూడా భారతదేశం యొక్క పొటెన్షియల్ దృష్ట్యా మనం ఇంకా వెనుకబడే ఉన్నామండి. భారతదేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి పొటెన్షియల్ సుమారు 750 గిగావాట్లుగా ఉంది. అలానే 2030 నాటికి మనము రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ని 500 గిగావాట్లకు పెంచాము. అండ్ ఇందులో సోలార్ ఎనర్జీ వాటా 280 గిగావాట్ల వరకు మనము టార్గెట్ని ఫిక్స్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు భారతదేశం ఈ సోలార్ ఎనర్జీలో మరింత వృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మహామృత్యుకాల హెచ్చరిక. ఈ ఆర్టికల్ మనకి భూమి మీద ఇప్పటి వరకు జరిగిన 5 మాస్ ఎక్స్టింక్షన్స్ గురించి, అంటే సామూహిక విలుప్తం, భూమి మీద జీవరాశి 80-90% మొత్తం కనుమరుగైపోవడం. సో ఇలాగే ఇప్పటి వరకు 5 సార్లు భూమి మీద జరిగింది. ఆ మాస్ ఎక్స్టింక్షన్స్ ని కంపేర్ చేస్తూ ఇప్పుడు వాతావరణ పరిస్థితులు 6వ మాస్ ఎక్స్టింక్షన్ కి ఏ విధంగా దారితీస్తున్నాయి అనేది హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా పెర్మియన్ మరియు ట్రయాసిక్ కాలం నాటి మాస్ ఎక్స్టింక్షన్ ని కంపేర్ చేస్తూ ఈ ఆర్టికల్ ని ఇచ్చారు. ఇందులోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. జియోలాజికల్ టైమ్ స్కేల్ని మనం పరిశీలించినప్పుడు ఇది డిఫరెంట్ ఎరాస్, మళ్ళీ ఒక్కొక్క ఎరా డిఫరెంట్ పీరియడ్స్ అండ్ ఒక్కొక్క పీరియడ్ డిఫరెంట్ ఏజెస్గా వర్గీకరించబడుతుంది. ఇందులోని కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆధారంగా ఈ వర్గీకరణ అనేది ఉంటుంది. ఇలాగా ఇప్పటి వరకు ఈ జియోలాజికల్ టైమ్ స్కేల్ని పరిశీలించినప్పుడు మనకి 5 సార్లు ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా నశించిపోయింది. దీనినే మాస్ ఎక్స్టింక్షన్ లేదా సామూహిక విలుప్తం అని పిలుస్తారు. ఫస్ట్ మాస్ ఎక్స్టింక్షన్ ని మనము ఆర్డోవిషియన్ మరియు సిల్యూరియన్ పీరియడ్ గా చెప్పవచ్చు. భూమి మీద సుమారు 75-85% జీవరాశి అనేది ఈ పీరియడ్ లో నశించింది. తదుపరి సెకండ్ మనము లేట్ డెనోవియన్ పీరియడ్ లో చూడవచ్చు. అండ్ థర్డ్ వన్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనము ఆర్టికల్లో డిస్కస్ చేసేది ఈ పెర్మియన్ అండ్ ట్రయాసిక్ ఎక్స్టెన్షన్ గురించి. ఫోర్త్ వన్ మనము జురాసిక్ పీరియడ్ లో చూడవచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ క్రెటేషియస్ మరియు పెలియోసిన్ పీరియడ్ లో మనం చూస్తాము. సో ఈ విధంగా ఈ 5 మాస్ ఎక్స్టెన్షన్స్ కారణంగా భూమి మీద 5 సార్లు దాదాపు 80-90% జీవరాశి అనేది నశించిపోయి మళ్ళీ తిరిగి నూతన జీవరాశి అనేది ఉద్భవించింది. ఇక్కడ పెర్మియన్ మరియు ట్రయాసిక్ మాస్ ఎక్స్టెన్షన్ గురించి మనం చూసినప్పుడు ఈ కాలంలో కర్బనోద్గారాల వల్ల 80% భూ మరియు జల జీవజాతులు అంతరించిపోయాయి. ఈ కర్బనోద్గారాలు మరియు సల్ఫర్ డయాక్సైడ్, నీటి ఆవిరి, వీటి కారణంగా భూ కాలుష్యము, వాయు, సముద్ర కాలుష్యాలు విపరీతంగా పెరగడంతో భూతాపం విపరీతంగా పెరిగి సుమారు 80-90% జీవజాతి అంతరించిపోయింది. అయితే ఈ ఆర్టికల్లో పెర్మియన్ మరియు ట్రయాసిక్ ఎక్స్టెన్షన్ ని తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇది సుమారు 50 లక్షల సంవత్సరాల పాటు కొనసాగుతూ భూతాపం చాలా చాలా పెరిగిపోయింది. దీనికి కారణం ఏంటి అనేది ఇటీవలి కొన్ని పరిశోధనలలో చూస్తే ఈ కాలంలో ఆమ్ల వర్షాలు మరియు అత్యధిక వేడిమి కారణంగా ఉష్ణమండల అరణ్యాలు నశించిపోయాయి. ఎప్పుడైతే ఈ ట్రాపికల్ ఫారెస్ట్స్ నశించిపోయాయో ఇక్కడ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకునే ఈ చెట్లు లేకపోవడం వలన విపరీతంగా కార్బన్ డైఆక్సైడ్ పెరిగి భూతాపం అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయింది. అందుకే ఈ ఎక్స్టింక్షన్ పీరియడ్ సుమారు 50 లక్షల సంవత్సరాల పాటు కొనసాగింది అండి.
అలానే ఇక్కడ మనము కంపేర్ చేసినప్పుడు పెర్మియన్ మహామృత్యుకాలపు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ 6 రెట్లు పైగా పెరిగింది. అండ్ భూ వాతావరణంలోకి మరియు సముద్రంలోకి కలిపి సుమారు 12,000 గిగాటన్నుల వరకు కర్బన ఉద్గారాలు చేరాయి. దీంతో పోలిస్తే ప్రస్తుతం 2022లో మనం కంపేర్ చేసినప్పుడు కర్బన ఉద్గారాల పరిమాణం కేవలం 36.8 గిగాటన్నులే. కానీ పెర్మియన్ మరియు ట్రయాసిక్ మహా మృత్యుకాల పీరియడ్లో ఇది 12,000 గిగాటన్నులు ఉంది. అయితే ప్రస్తుత వాతావరణ మార్పులను తట్టుకోగలిగే పరిస్థితులు కూడా మనిషికి లేవండి. కాబట్టి వీలైనంత ఎక్కువ ఈ అరణ్యాలను పెంచడం అవసరం. తద్వారా కార్బన్ డయాక్సైడ్ను ఇవి ఎక్కువగా పీల్చుకోవడం ద్వారా భూతాపాన్ని తగ్గించడానికి దోహదపడతాయి. లేదు అంటే మరొక ట్రయాసిక్ పెర్మియన్ పీరియడ్ని మనం చూడాల్సి వస్తుంది. అండ్ ఈ 6వ మాస్ ఎక్స్‌టింక్షన్ ఎంతో దూరంలో ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ప్రపంచ దేశాలు కళ్ళు తెరిచి ఈ భూతాపాన్ని తగ్గించడం మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అనుభవ సంపన్నులకు ఏది ఆసరా? ఈ ఆర్టికల్లో భారతదేశంలో రోజురోజుకి పెరుగుతున్న ఏజింగ్ పాపులేషన్, వృద్ధుల జనాభా గురించి అండ్ వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించడం జరిగింది. అలానే గవర్నమెంట్స్ తీసుకుంటున్న మెజర్స్ అండ్ తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. భారతదేశంలో ప్రస్తుతం 60 సంవత్సరాలు నిండిన వృద్ధుల యొక్క జనాభా 15.8 కోట్లుగా ఉంది. 2050 నాటికి ఇది రెట్టింపు అవుతుంది అనేది ఒక అంచనా. ఇక్కడ చూడండి 2023 గణాంకాల ప్రకారం 10.7% పాపులేషన్ ఏజింగ్ పాపులేషన్ ఉంటే 2050 నాటికి అది 20.8%, అలానే 2100 నాటికి 36.1% చేరనుంది అనేది ఇటీవలి కొన్ని గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఏజింగ్ పాపులేషన్ యొక్క అవసరాలు తీర్చడానికి తగినట్లుగా భారతదేశంలో వసతులు కల్పిస్తున్నారా అనేది ఇక్కడ చూడాలి. అయితే ఇటీవలి హెల్పేజ్ ఇండియా సంస్థ యొక్క నివేదిక ప్రకారం భారతదేశంలో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను మనం ఇక్కడ చూస్తే ఇండియాలో 71% వృద్ధులకు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఆర్థిక భరోసా లభించడం లేదు. అలానే తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల పోషణ మరియు సంక్షేమ చట్టంపై 88% ఎటువంటి అవగాహన లేదు. దీనివలన ఈ వృద్ధుల మీద వేధింపులు, అనాదరణ పెరిగిపోతూ ఉన్నాయి. అండ్ భారతదేశంలో 70% పైగా వృద్ధులు ఎలాంటి పింఛనుకు నోచుకోవడం లేదు. ఒకవేళ మిగిలిన 30% మంది అందుకుంటున్నా కూడా అవి అరకొరగా మాత్రమే లభిస్తున్నాయి. మరొక వైపు ఈ వృద్ధులంతా కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో, ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, కీళ్ల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వీరికి తగిన వైద్య సదుపాయాలు మాత్రం లభించడం లేదు. ఇటీవల 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరికీ కూడా ఈ ఆయుష్మాన్ భారత్ పథకంలో చేర్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కొంత వ్యవస్థాగత లోపాల కారణంగా నేటికి అనేక ఆరోగ్య సమస్యలతో వీళ్ళు సతమతం అవుతూ సరైన చికిత్స లభించక మరియు అనాదరణతో వృద్ధ జనాభా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి వృద్ధుల సంరక్షణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇటీవల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఈ డే కేర్ సెంటర్లు మరియు వృద్ధాశ్రమాలని ప్రభుత్వమే నిర్మిస్తూ ఉంది. దీనివలన అనాదరణకు గురి అయిన వృద్ధులను ఈ ఆశ్రమాలలో చేర్చుకుని వారి యొక్క ఆలనా పాలన చూసే అవకాశం ఉంటుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఇలాంటి వాటిని నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వృద్ధులను గౌరవప్రదంగా మనగలిగే వాతావరణ కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేసి ఈ ఏజ్డ్ పాపులేషన్ యొక్క సంక్షేమం కోసం సామాజిక, ఆర్థిక భద్రతా పథకాలను, వైద్య వసతులను విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాహనాల మోత. ఈ ఆర్టికల్లో భారతదేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ఉత్పత్తి అయిన వివిధ రకాల వాహనాల యొక్క ఉత్పత్తిని ఇక్కడ గణాంకాలు ఇవ్వడం జరిగింది. దీనిని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క నివేదిక ఆధారంగా ఈ గణాంకాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే దేశీయంగా 2024-25లో ప్రయాణికుల వాహనాలు 50.61 లక్షలు ఉత్పత్తి చేయగా వాణిజ్య వాహనాలు 10.32 లక్షలు అండ్ త్రిచక్ర వాహనాలు 10.50 లక్షలు, ద్విచక్ర వాహనాలు 238 లక్షలు అండ్ ఇతరాలు 0.064 ల్యాక్స్ మనము దేశీయంగా ఉత్పత్తి చేయడం జరిగింది. భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్న వాహనాల యొక్క ఉత్పత్తికి ఈ గణాంకాలు నిదర్శనంగా చెప్పవచ్చు. అండ్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్దుబాటు చేసిన ప్రతీకార సుంకం భారత్పై
25% ఉంటుంది అని ప్రకటించారు. ఇది ఆగస్టు 7వ తేదీ నుంచి అమలవుతుంది అని వెల్లడించారు. భారత్‌తో సహా ఇతర దేశాలపై 10% నుంచి 41% వరకు సుంకాలు విధించే ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ప్రతీకార సుంకాల్లో మరిన్ని మార్పుల పేరుతో దీనిని వెలువరించారు. దీనిలో సిరియాపై అత్యధికంగా 41% వరకు టారిఫ్‌ని విధించారు. ఆల్రెడీ ఈ టారిఫ్స్ గురించి మనము లాస్ట్ క్లాసెస్‌లో డిస్కస్ చేస్తూ ఉన్నాము. భారతదేశం మీద ఇప్పుడు 25% టారిఫ్స్‌ని విధించింది. అలానే రష్యన్‌తో ఆయిల్ ట్రేడ్ చేస్తే మరిన్ని పెనాల్టీలు విధించే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. అండ్ నెక్స్ట్ వన్, జూలై 2025లో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు 1,95,735 కోట్ల మేర నమోదయ్యాయి. 2024 జూలైతో పోలిస్తే 7.5% వృద్ధి చెందినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నెలవారీ వసూళ్లు 1.80 లక్షల కోట్లు దాటడం వరుసగా ఇది 7వసారి. నెక్స్ట్ వన్, అధునాతన గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్ యుద్ధ నౌక హిమగిరి భారత నౌకాదళం చేతికి అందింది. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ దీనిని రూపొందించింది. ప్రాజెక్ట్ 17A కింద ఈ సంస్థ నిర్మించే 3 యుద్ధ నౌకలలో ఇది మొదటిది. సో ఈ ప్రాజెక్టు 17Aలో మొత్తం 7 యుద్ధ నౌకలు ఉండగా ఈ జిఆర్ఎస్ఈ సంస్థ ఇందులో 3 యుద్ధ నౌకలను నిర్మించనుంది అండి. ఇందులో మొదటి యుద్ధ నౌకగా హిమగిరిని ఇప్పుడు భారత నౌకాదళానికి అప్పగించింది. ఆల్రెడీ ప్రాజెక్ట్ 17Aలో భాగంగా ఇప్పటికే ఐఎన్ఎస్ ఉదయగిరి మరియు ఐఎన్ఎస్ నీల్గిరి ఈ 2 యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో చేరాయి. వీటిని నీల్గిరి క్లాస్ ఫ్రిగేట్స్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్, ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది అండి. సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్కి సంబంధించి ఈరోజు మనము ఆర్టికల్ డిస్కస్ చేసాము. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.